హాయ్ అండి. మా ప్రాంతంలో ఎక్కువగా చేసుకునే వంచిన చారు చేసే విధానాన్ని గురించి మీకు చెప్పాలని ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ వంచిన చారుకని మనం ఫస్ట్ ఒక టంబ్లర్ కందిపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగబాయలు తీసుకోవాలండి. కుక్కర్లో బాగా కడిగి అది పెట్టుకోవాలి. ఇప్పుడు దాంతోపాటు క్యాబేజ్ వేస్తున్నాను కాబట్టి అది సన్నగా తరిగి ఒక తని పాత్రలో నీళ్ళు పోసి ఉప్పేసి పెట్టాలండి. అదే కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చిందంటేనే చాలన్నమాట. సో ఇప్పుడు ఒక జార్లో సాంబార్ కోసం తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఇప్పుడైతే చింతపండు, కారం పొడి, ఉప్పు వేసి అది పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సాంబార్కి పప్పు ప్రధానంగా వేయాలండి, ఉడికిన పప్పు. అందుకని వెయిట్ చేస్తున్నాను. సో అంతలోపే నేను రైస్కి ఒక పాత్రలో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు పప్పు ఉడికింది. ఒక పాత్రలో ఈ పప్పు నీళ్లు వడగట్టి అదేవిధంగా కోసు ఉడికింది కదండి, ఆ సగం నీళ్ళు ఉంచేయాలండి. ఎందుకంటే మందులు ఎక్కువగా వేస్తుంటారు కదా, కాబట్టి ఇలా ఈ విధంగా ఉంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆల్రెడీ మిక్సీలో పెట్టుకున్నాం కదండి, దాంతోపాటు ఈ 2 టేబుల్ స్పూన్లు పప్పు వేసుకొని ఆరబెట్టాలండి. ఎందుకంటే పప్పు వేడివేడిగా ఉంటుంది కదా, అలాగే మిక్సీ వేయకూడదు కదా, కాబట్టి ఆరబెట్టుకోవాలి. అంతలోపు ఈ రైస్ ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకుంటాను. సో ఈ పల్యం కోసు పల్యం చేయాలి కదండి, కాబట్టి తాలింపు వేసేస్తున్నాను. నూనెలో ఆవాలు, శనగపాయలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకొని ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదండి ఆ కోసుని వేసేసి అందులో కొద్దిగా ధనియాల పొడి, పసుపు వేసి అందులో వేయాలండి. సిమ్లోనే పెట్టి వేయిస్తూ ఉంటే ఒక 5 మినిట్స్ వేయిస్తూ ఉంటే చాలా టేస్టీగా బాగా తయారవుతుందండి. సో ఆ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఆరిపోయిందన్నమాట. సో మిక్సీ వేసుకొని మనం పప్పు నీళ్ళు వంచి పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే ఈ మిశ్రమం వేసి బాగా ఉడకడానికి పెట్టానండి. సాంబార్ బాగా గమ్మని ఉడికిందంటే చాలా బాగుంటుంది. ఈ వంచిన చారు మనము బీన్స్లో, చిక్కుడుకాయతో, గుమ్మడికాయతో కూడా మనం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. వీక్లీ వన్స్ మా ఏరియాలో అయితే చాలా చేస్తూనే ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టం అండి. దీనికి రాగి ముద్ద చేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే రైస్ ఒక పక్క ఉడికిపోతూనే ఉంది కాబట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. కొద్దిగా అది సిమ్లోనే ఉంటే చాలా బాగుంటుంది, ఉదురుగా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు 4 బర్నర్ ఉన్న స్టవ్లో కూడా మార్నింగ్ అయితే ఇలా బిజీగానే ఉంటుందండి. సో ఇప్పుడైతే సాంబార్కి తగినంత ఉప్పు వేసి పెట్టి ఉడకబెట్టి దించేసానండి. ఇప్పుడు రైస్ అయితే రెడీ అయిపోయింది. రైసు, వంచిన చారు, కోసపల్యం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గంజికని వంచి పెట్టాను కదండి, బియ్యం ఉడికించేటప్పుడు ఇది పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్, ఉంటాను.